తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. నియోజకవర్గంలోని అన్ని ఓటర్ల వివరాలను 100% డిజిటలైజ్ చేసినట్లు ఆర్డీఓ దేవేందర్ రెడ్డి వెల్లడించారు. డోర్ టు డోర్ సర్వేలో వేలాది మంది మరణించిన, చిరునామా మారిన, డూప్లికేట్ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు, సెప్టెంబర్ 19న తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓటు నమోదు, మార్పులు, అభ్యంతరాల కోసం ఆన్లైన్ లేదా BLO ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నియోజకవర్గం నందు ఉన్నటువంటి 304 పోలింగ్ స్టేషన్స్లో 6 మండలాలు మరియు 2 మున్సిపాలిటీలు, నాయుడుపేట మున్సిపాలిటీ మరియు సూళ్లూరుపేట మున్సిపాలిటీ నందు ఉన్నటువంటి 2,43,284 మంది ఓటర్లకు గాను 1 మంత్ క్రితం ప్రతి ఒక్క ఓటర్కు 2 ఎన్యుమరేషన్ ఫామ్స్ వచ్చిందే. ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి BLO ప్రతి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 2002లో ఉన్నటువంటి ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని సరిపోల్చి మ్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సైన్తో ఆ ఫామ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటన్నింటినీ కూడా 100కు 100% ఈ రోజుకు మనము సూళ్లూరుపేట నియోజకవర్గంలో డిజిటైజేషన్ ప్రక్రియ వచ్చింది, పూర్తి చేయటం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ నందు రాజకీయ పార్టీల ద్వారా నియమించబడినటువంటి BLASతో ఆ కన్సర్న్ BLOస్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఈరోజు మీటింగ్ జరిపి ఆ పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారి యొక్క ఓటర్ల వివరాలు, అలానే ఆ పోలింగ్ పరిధిలో నివాసం లేనటువంటి వాళ్ళ యొక్క వివరాలు, అలానే ఒక వ్యక్తికి డిఫరెంట్ ప్లేసెస్లో 2-3 ఓట్లు ఉండేటటువంటి వివరాలను ఆ లిస్టును వచ్చిందే పొలిటికల్ పార్టీ వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. అలాగే ఈ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు అన్ని రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ వాళ్ళతో కూడా ఇక్కడ మీటింగ్ జరపడం జరిగింది. వాళ్లకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ టోటల్ ఓటర్స్లో 2,13,377 మందికి మనం డిజిటైజేషన్ కార్యక్రమం వచ్చిందే చేయటం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి టోటల్ ఎలక్టర్స్లో 9,860 మంది మరణించినట్లుగా ప్రతి ఒక్క డోర్ టు డోర్ క్యాంపైన్లో వాళ్ళు ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్ ప్రకారము, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా పంచనామా కండక్ట్ చేసి అంతమంది ఓటర్లు వచ్చిందే చనిపోయినటువంటి వారిగా గుర్తించడం జరిగింది. అట్లాగే నియోజకవర్గంలో ఈ మొత్తం 304 పోలింగ్ స్టేషన్స్లో 8,533 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ డోర్ నెంబర్స్లో స్థిర నివాసం లేకుండా వేరే చోటకు పర్మనెంట్గా మైగ్రేషన్ వలస వెళ్ళటం వల్ల అలాంటి ఓటర్స్ను కూడా గుర్తించడం జరిగింది. అట్లాగే 3,364 మందికి ఇదే నియోజకవర్గంలో 2 చోట్ల వాళ్లకు ఓటు హక్కు వచ్చిందే కలిగి ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఈ లిస్ట్ అన్నింటికి కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ నెల 21వ తారీఖున ఈ ప్రక్రియలో భాగంగా ఈ డిజిటైజ్ చేసినటువంటి ఈ ఎలక్టరల్ రోల్ను ప్రతి పోలింగ్ స్టేషన్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. 21వ తారీఖు పబ్లిష్ చేసిన మీదట రేపు నెల 20 వరకు 30 రోజుల గడువులో దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఫారం 8లో ఆ ఫ్యామిలీ సభ్యులు కానీ ఆ ఎలక్టర్స్ కానీ ఇస్తే ఇప్పుడు నివాసం ఉన్నటువంటి డోర్ నెంబర్లోనే వాళ్ళను ఎలక్టర్స్గా చేర్చి వాళ్ళను ఓటర్ లిస్టులో నమోదుపరచడం జరుగుతుందని చెప్పని తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ లిస్టులో వాళ్ళందరినీ చేర్చడం జరుగుతుంది. అలాగే నివాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, అనర్హులైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఈ కొత్త ఓటర్ జాబితాలో వాళ్లకు స్థానం ఉండదని చెప్పని తెలియజేస్తూ దీనిపైన ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఈ రోజు నుంచి వాళ్ళు ఫ్రెష్ ఫామ్స్ వచ్చింది, ఫామ్ 6 కానీ 7 డిలీషన్కు సంబంధించి కానీ, మార్పులు చేర్పులకు ఫామ్ 8 కానీ ఇవన్నీ కూడా ఆ BLOల ద్వారా ఇస్తే వీటన్నిటి మీద వచ్చింది సమగ్రమైన విచారణ జరిపి ఎటువంటి తప్పులు లేనటువంటి నిజమైనటువంటి ఎలక్టర్స్ రోల్తో
ఈ 304 పోలింగ్ స్టేషన్స్లో ఓటర్ లిస్ట్ని వచ్చింది ప్రిపేర్ చేసి అవి కూడా సెప్టెంబర్ 19వ తారీఖున తుది ఓటర్ లిస్టును మనం పబ్లిష్ చేస్తాము. సో ఈ విషయం పైన ప్రజలందరూ అందరికీ సహకరించి అందరూ అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులో నమోదు పరిచేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.